నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. పవన్ కళ్యాణ్ పార్టీ ప్రారంభం ఎంతవరకు ఇంపాక్ట్ చూపించింది? నిన్న మణికొండలో పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. మరి ఈ పార్టీ ఆఫీస్ ఏ పార్టీలకి దడ పుట్టిస్తుంది అనే దాని మీద ముంజేటి రామారావు గారు ఉన్నారు మనతో పాటు, కమాండో చీఫ్ ఎడిటర్. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ పార్టీ సభ మొన్న ఆల్రెడీ సభా ప్రారంభంలోనే చాలా అడ్డంకులు ఎదుర్కొన్నారు ఆయన. మరి ఇప్పుడు మణికొండలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. మరి ఈ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం వల్ల ఎన్ని పార్టీలకి దడ పుట్టిస్తుంది? మరి ఏపీలో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అది తెలంగాణ పార్టీలో ఎంతమందికి ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే మీరేమంటారు? మొదట జనసేన కార్యకర్తలు కావచ్చు, ఓటర్లు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర గారికి అభినందనలు చెప్పాలి, ధన్యవాదాలు చెప్పాలి. అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి వల్లనే పార్టీ పెట్టారని అనుకోవాలి, పార్టీ సభ ఇక్కడ పార్టీ ప్రారంభించారని అనుకోవాలా? ఎందుకంటే రచ్చ అక్కడే స్టార్ట్ అయింది కదా. తెలంగాణతో నీకేం పని అన్న వాదన వచ్చింది. తెలంగాణలో నేను పుట్టానని ఆయన అన్నారు, నా పార్టీ పుట్టిందన్నారు, నా మనుగడు అన్నారు ఆయన. సో ఆ వివాదం కాస్త ఎక్కడికో వెళ్ళింది. చివరికి పార్టీ పెడతానన్న ఆయన వెంటనే అతి త్వరలోనే పార్టీ ఆఫీస్ని కూడా ఓపెన్ చేశారు నిన్న. సార్, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ సార్. మరి తెలంగాణలోనే పుట్టాను అన్న పవన్ కళ్యాణ్ పైన చాలామంది వివిధ పార్టీల వారు నీ పుట్టుకే నీకు ఏ ప్రాంతంలో పుట్టావన్నది కూడా నీకు తెలియదా అన్న క్వశ్చన్స్ బాగా రేస్ అవుతున్నాయి చాలామంది కార్యకర్తలు. అంటే పార్టీ నుంచి విన్నాను నేను. సో దీని మీద అసలు ఇదేంటి, క్లారిటీ ఏంటి అంటే మీకు ఒక చిన్న విషయం చూడండి అమ్మ. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, మనం ఆ కేసీఆర్ ఫార్ములా ఒకటి ఉంది, ఎవరు స్థానికులు అన్న దానికి వచ్చేటప్పటికి తెలంగాణలో పుట్టిన వాళ్ళు తెలంగాణ వాదే అవుతారు. అది వాళ్ళ అమ్మా నాన్న ఆంధ్రలో అయినా సరే, వాళ్ళ పుట్టుక జీవనం అంతా అక్కడ ఉన్నా సరే, వాళ్ళ పిల్లలు ఇక్కడ ఎవరైతే పుట్టారో వాళ్ళు తెలంగాణ వాళ్ళు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ పుట్టారేమో, లేదా వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడ పుట్టారు కదా, ఆయనకైతే ఇల్లు అయితే ఇక్కడే ఉంది కదా, ఆయన పార్టీ అయితే ఇక్కడ ప్రారంభించారు కదా. ఇవన్నీ మన కళ్ళ ముందు మనం సాక్షులం కదా, ఆయన పుట్టికి మనం సాక్షులం కాదు. కానీ మిగతా ఆయన సినిమాలకు కావచ్చు, ఆయన వ్యాపారానికి కావచ్చు, లేదంటే ఆయన మనుగడకు కావచ్చు, లేదంటే ఆయన పార్టీ పెట్టడానికి కావచ్చు, మూడు ఆంధ్రప్రదేశ్ ఉండగానే కదా ఆయన పార్టీ పెట్టారు, జనసేన. కాబట్టి తెలంగాణతో ఆయనకు అనుబంధం ఉందన్న విషయం వాస్తవమే. కాకపోతే అతను ఆంధ్రాని ఎంచుకున్నారు. ఎందుకంటే ఎంచుకోవడానికి బహుశా ఏ కారణం ఉంటుందని అనుకుంటే, ఆంధ్రాలో తెలంగాణ కంటే సినిమా ప్రభావం ఎక్కువ ఉంటుంది. అంటే సినిమా అభిమానులు ఎక్కువ మంది ఉంటారు, ఏ పార్టీకి అయినా సరే, ఏ యాక్టర్కి అయినా సరే. అది తనకు ప్లస్ అవుతుంది అనుకోవచ్చు. లేదు, యాక్చువల్గా పవన్ని తనకు తాను కాపు అనుకుంటున్నాడు లేదు మనకు తెలియదు, కానీ అతను మా కాపు నాయకుడని కాపులు అనుకుంటున్నారు. ఇక్కడ కమ్యూనిటీ వచ్చేసింది. అది ఆంధ్రాలో 30+ ఉంది ఆల్మోస్ట్. సో ఆ పర్సంటేజ్ ఓటర్లు కానీ ఆ కుటుంబాలు కానీ ఆయనకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఆయన ఆంధ్రాకి వెళ్ళి అక్కడ రాజకీయ పార్టీని నేను అక్కడే ఉంటానన్న ఉద్దేశంతో ఆ పార్టీని అక్కడే మనుగడ సాగిస్తూ చివరికి 10 ఏళ్లలోనే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఆంధ్రప్రదేశ్కి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీని కూడాను ఆంధ్రాకి తీసుకువెళ్తూ అక్కడ యాక్టివ్ ఉండి, మిగతా 2 పార్టీలు భారతీయ జనతా పార్టీతోనూ తెలుగుదేశంతో కలిసి ఒక ఎన్నికల పోటీ చేయడం ఏంటి, గెలవడం ఏంటి, ఓకే, అదంతా మనకు తెలుసు. సార్, మరి ఇక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు మరి, లేదంటే సింగిల్ గానే పోటీ చేస్తారా? ఇంకొకటి, మీరు అక్కడ కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉంది అని అంటున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో అయితే కాపు కమ్యూనిటీ లేదు కదా, మరి ఇక్కడ పొత్తు పెట్టుకొని పోటీ చేస్తారా, లేకపోతే సింగిల్ గా పోటీ చేస్తారా? ఇప్పుడు ఫస్ట్ ఆయన ఈరోజు పార్టీ పెట్టారు, పార్టీ ఆఫీస్ పెట్టారు. ఆల్రెడీ తెలంగాణలో ఉంది పార్టీ, క్యాడర్ ఉంది. కొన్నిసార్లు పోటీ కూడా చేశారు, ఆయన గెలవలేదు. కానీ ఇప్పుడు పార్టీ ఆఫీస్ని ఓపెన్ చేశారు. వచ్చే 2-3 ఏళ్లలో ఎలక్షన్ ఉంది కనుక పార్టీని ఓపెన్ చేస్తే ఆయన అన్నది ఏంటి, ప్రజల వాణి వినిపించాలి, కార్యకర్తలు ప్రజల తరపున పనిచేయాలి, తెలంగాణ ఉద్యమగడ్డ, తెలంగాణ వాదం మీద, తెలంగాణ ఉద్యమం మీద ఆయన పార్టీ ప్రసంగాన్ని ముగిస్తూ జై భారత్ జై తెలంగాణ అన్నారు. అంటే తెలంగాణ భావజాలాన్ని ఆయన తన నెత్తి మీద పెట్టుకున్నారు ఈ పార్టీ ఆఫీస్ రోజు నాడు. సో భావజాలాన్ని నెత్తి మీద పెట్టుకున్నప్పుడు ఇంక తెలంగాణ వాదులు అతను ఏమి క్రిటిసైజ్ చేయలేరు. ఎందుకంటే ఆయన ఇంతకుముందు కూడా ఒక మాట అన్నారు, ఆయన నేను ఇక్కడ పార్టీ పెట్టినంత తర్వాత ఇక్కడ నేను ముఖ్యమంత్రిని అవుతానా, అక్కడే నా దిక్కిదేమనం లేదు, అవను కదా. ఒకవేళ అయ్యేటట్టయితే ఇక్కడ తెలంగాణ వాది నా పార్టీ తరపున ముఖ్యమంత్రి అవుతారు తప్ప నేను కాను కదా అని ఒక మాట అన్నారు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలే. ఆయన ఎందుకు పార్టీ పెట్టారు, ఆ పార్టీ వల్ల ఎవరికి కష్టం నష్టం, ఎవరికి దడ పుడుతుందని మీ మాటను కూడా తెచ్చుకుంటే ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీకి దడ పుడుతుంది. లేదు, ఆ అధికారంలో ఉన్న పార్టీని కూలదోసి నేనే అధికారంలోకి వస్తాననుకున్న ఇంకో 2 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, వాటికి దడ పుడతాయి. ఇది జనరల్గానే. మరి ఏ పార్టీతోనైనా
కలిసి వెళ్తారా, ట్రావెల్ చేస్తారా, లేదు ఒంటరిగా వెళ్తారా అనేది కాలం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన ఆ విషయం మనకు చెప్పట్లేదు. ఓకే. అది ఎన్నికల టైం కదా. ఇప్పుడైతే పార్టీ పరంగా తన ఉద్యమాన్ని, తన కార్యకర్తల్ని ఉత్సాహపరచడం అయితేనేమి, ఇవన్నీ జనరల్గా నడిచేదే. అంటే కార్యకర్తలు ఏం చేస్తారు, సమాజంలో ప్రజలు కలవడము, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడము, వాళ్ళ సర్వీస్ చేయడము, అధికార పార్టీని క్రిటిసైజ్ చేయడము, వాళ్ళ తప్పుల్ని ఎంచడంతో ఈ పార్టీ బలపడాలి. ఇక్కడ ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ పార్టీ ప్రారంభం మెయిన్ అజెండా ఏంటి అని అంటే ఇక్కడ ఉన్న ప్రజా సమస్యలని నెరవేర్చడం, ప్రజా సమస్యలని పరిష్కరించడం అనేది అంటారా? ఏ రాజకీయ పార్టీకి ఎజెండా అధికారం రావడమే. ఓకే. 100% తెలిసిందే. ఆ అధికారానికి ముందు కష్టపడి ఉంటుంది కదా, సర్వీస్ చేయడం ఉంటుంది. అది ఆ కార్యకర్తలకు ఆయన ఎలా చేస్తారనేది ఒకటి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక పార్టీ పెట్టడం చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదండి. అంగబలం కావాలి, అర్ధబలం కావాలి. ఈ రెండు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. అర్ధబలం ఉంది, ఎందుకంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం, పార్టీని చాలా కాలం నడుపుతున్నారు. ఆయన యాక్టర్గా సంపాదించిన ఆస్తులు ఉన్నాయి. లేదు మళ్ళీ సినిమా యాక్ట్ చేస్తే కొన్ని 100 కోట్లు వస్తాయి. అది అర్ధబలం. ఇక అంగబలం అంటే సుశిక్షితులైన అభిమానులు ఉన్నారు ఆయనకి, ఆయన సినిమా అభిమానులు ఉన్నారు, ఒక యూత్ ఉంది, సో జంజీ వర్గం ఉంది. మొన్న కూడాను మీకు అతను తెలంగాణవాది కాదు అని విమర్శించిన వాళ్ళందరినీ నోరుమించింది కూడా తెలంగాణవాదులే. ఆయనకి గట్టి సపోర్ట్ ఇచ్చింది కూడా తెలంగాణ యువతే. సో ఇవన్నీ ఆయన కలిసి వచ్చే అంశాలు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలంగా ఉంటుంది అని చెప్పడానికి ఇవన్నీ మనకు కలిసి వచ్చే అంశాలు. ఇంకోటి ఏంటంటే కొండగొట్టు అదొకటి జరిగింది. ఇంకోటేమో నేను వరంగల్లో ఒక పిల్లాడిని కలిసి ఆ పిల్లాడిని ఆశీర్వదించి పరామర్శ చేసి అతని ఆకాంక్షలు నెరవేర్చారు. ఇవన్నీ ఒక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్గా తెలంగాణలో దూసుకుపోవడానికి, పాతుకుపోవడానికి ఒక పథకాలు వేస్తున్న విషయం అర్థమైంది. ఇది ఇంత తొందరగా మనం ఊహించలా. బికాస్ ఆఫ్ అతన్ని క్రెడిట్ అంతా నాకు తెలిసి ఇప్పుడు మీరు అన్నట్టు మొదట్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి వెళ్తుందని అనుకోవచ్చా? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి, లేదంటే అలా అన్న మిగతా జర్నలిస్ట్ సోదరులకి, మిగతా మేధావులకి అనాలి. ఖచ్చితంగా ఆయనకి క్రెడిట్ వస్తుంది. ఎందుకంటే అయితే ఇక్కడ మీరు ఇలా పార్టీ పెట్టడం అనేది ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా, అంటే ఇలా ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా, లేదు ఎప్పటి నుంచో అనుకోని స్టార్ట్ చేశారనేది ఇక ఆయన నెక్స్ట్ వచ్చే పరిణామాలు మనకు అర్థమవుతాయి, చూడాలి ఎలాగైనది. అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు, కాపు నాయకుడు కదా ఆయన, అక్కడ తెలంగాణలో అది గ్రూప్ లేదు కదా అండి, మరి అక్కడ కాపు కమ్యూనిటీ వాళ్ళు మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి. ఎస్, ఇప్పుడు ఆంధ్రాలో అతన్ని కాపు క్యాడర్గా, కాపు నాయకుడిగా కాపు వర్గం అతన్ని కీర్తిస్తుంది, సపోర్ట్ చేస్తుంది అనేది ప్రపంచానికి తెలిసిన వాస్తవం. ఆయన మాత్రం నేను ఒక క్యాస్ట్తోనే నేను ముఖ్యమంత్రిని అయిపోతానా, లేదా ఒక క్యాస్ట్తో మేము ఎన్నికలు గెలుస్తామో, ఒక క్యాస్ట్తో నన్ను ఈ స్థాయి తీసుకొచ్చిందో అని ఆయన క్రిటిసైజ్ చేస్తున్నాడు. ప్లస్ సనాతన ధర్మము కాస్త భుజం మీద తీసుకున్నారు ఆయన. సో ఈ యాంగిల్ ఆలోచిస్తున్న ఆయన. ఇంకో పక్కన అతను యూత్గా ఉన్నప్పుడు ఒక కమ్యూనిస్ట్ భావాలు ఉన్న మనిషి. ఇవన్నీ తెలిసిన మనము మరోవైపు సనాతన ధర్మాన్ని ఎత్తుకున్న ఆయన ఒక కులం గురించి బహిరంగంగా మాట్లాడలేదు, కానీ ఆ కులం మాత్రం అతన్ని ఖచ్చితంగా మోస్తుంది. ఆ భుజాన మోసిన క్రమంలో తెలంగాణలో ఆ కులం ఎంతో కొంత ఉన్నా సరే మోసే పరిస్థితి లేదు. సో ఇప్పుడు అక్కడ మీకు ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా అన్నది మన ప్రశ్న. కానీ అక్కడ మీకు ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు, తనేమంటున్నాడు, ఈ కులంతో నేను లేను అంటున్నాడు ఆయన. అన్ని కులాలు నాకు సమానం అంటున్నాడు ఆయన. అది తెలంగాణ ఎగ్జాంపుల్ చూపిస్తాడు రేపు. తెలంగాణ ఎగ్జాంపుల్ చూపిస్తాడు. చూసారా నేను తెలంగాణలో ఎలా ఉన్నాను, ఏ పార్టీతో ఉన్నాము, ఏ కులాలతో ఉన్నాం మేము అక్కడ, మా నాయకులు అక్కడ ఉన్నారు చూసారా, వాళ్ళు ఏమన్నా కాపులు కారు కదా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి అక్కడ ఆన్సర్ ఇస్తాడు ఆయన. ఇప్పుడు అటుపక్క ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో, మిగతా రాజకీయ పార్టీలన్నీ ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో అతన్ని అలా క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, నువ్వు కులం నాయకుడివి, ఈ కులం పెద్దవి నువ్వు అని క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, నేను అలా కాదు కదా అని తెలంగాణలో ఎగ్జాంపుల్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ అక్కడ చూపించి నిరూపిస్తాను. అదే ఇప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో విజయ్ తోటి పవన్ కళ్యాణ్ని పోల్చారు. మనం చాలా వీడియోలు కూడా చూసాం. మరి ఇక్కడ నిజంగానే తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, మిగతా పార్టీలు కానివ్వండి, కాంగ్రెస్, వివిధ పార్టీలు, ఈ పార్టీలతో విసిగెత్తిపోయిన ప్రజలు, తెలంగాణ ప్రజలు నిజంగానే జనసేన పార్టీని నిజంగా యాక్సెప్ట్ చేస్తారంటారా, కోరుకుంటున్నారంటారా? మీకు ఈ మధ్య తెలంగాణలో ఒక సంఘటన జరిగింది, మనం మిస్ అయిపోతున్నాం దాన్ని. అదేంటంటే ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో వాళ్ళు ఇక్కడ మీటింగ్ పెట్టారు హైదరాబాద్లో. దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది యూత్ నుంచి. వచ్చిన రెస్పాన్స్ అన్నది అది ఊహించిందే. ప్లస్ అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఇండియాలో. సో ఆ నాయకుడు కూడాను, ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడు ఉన్నాడో, దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఆ పార్టీకి సరైన నాయకత్వం లేదు. కానీ హైదరాబాద్లో
ఆ టైప్ ఆఫ్ భావజాలాన్ని ఇష్టపడే యూత్ ఉన్నారు. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ తొందరగా పార్టీ పెట్టాడు అనేది కొంతమంది రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. దాంట్లో కాంగ్రెస్ జనతా పార్టీలో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు జంజీ కాదు కదా, కాక్రోచ్ జనతా పార్టీ కాదు కదా, ఆయన సలహాలు ఇచ్చాడు ఉంటాడు కానీ ఆయన కాదు కదా, ఆయన అయితే యాక్సెప్ట్ చేయరు కదా, యూత్ అయితే ఆయన యాక్సెప్ట్ చేయరు కదా. సో యూత్ యాక్సెప్ట్ చేసే నాయకుడు యూత్ అయి ఉండాలి. వాస్తవం. సో పవన్ కళ్యాణ్కి ఆ లక్షణాలు ఉన్నాయి కదా. సో తెలంగాణ యూత్, హైదరాబాద్ యూత్ అటు సీజే అంటే కాక్రోచ్ జనతా పార్టీ వైపు మరలకుండా తన వైపు తిప్పుకునే ప్రయత్నంలో తొందరగానే పార్టీ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేశారనేది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే దాంట్లో కొంచెం యాక్టివ్ ఉన్నాడు అనుకోండి, ఎస్ ఆ యూత్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకోగలిగితే ఇక్కడ కూడా ఆ క్యాడర్ నాయకత్వం బలపడేట్టు చేస్తుంది ఖచ్చితంగా. ఓకే సార్, ఏదైతే నేను ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్, ఒకప్పుడు ఎలక్షన్స్ తెలంగాణ ఎలక్షన్స్లో హాట్ టాపిక్గా ఉండేవి కావు, ఏపీలో హాట్ టాపిక్గా ఉండేవి. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్ కూడా, కమింగ్ ఎలక్షన్స్ చాలా హాట్ టాపిక్గా మారేటట్టుగా అయితే ఈజీగా నాకైతే కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన కానీ మెయిన్ పవన్ కళ్యాణ్ మెయిన్ ఫైర్ బ్రాండ్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్తో పోటీలు నెక్స్ట్ ఎలక్షన్స్ అయితే మనకి చాలా రసవత్తరంగా ఉంటాయి అన్నట్టుగా అయితే ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఎంతవరకు ద్విముఖ పోటీ నుంచి త్రిముఖ పోటీ అయింది, ఇప్పుడేమో బహుముఖ పోటీ లేదంటే చతుర్ముఖ పోటీ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కవిత పార్టీ కూడా ఉంది. సో మీకు బహు పార్టీలు ఎక్కువ అవుతున్నాయి కనుక ఇంకొంచెం రాజకీయ చైతన్యం పెరుగుతుంది, మంచిదే కదా. పార్టీలు ఉండడం వల్ల ఏమవుతుందంటే అధికార పార్టీకి వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం సక్రంగా పనిచేస్తారు, ఖచ్చితంగా మంచిది. ఎందుకంటే ప్రజల దగ్గరికి అధికారంలో ఉన్న పార్టీ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో అవన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్లడంలో ఎవరు ముందు ఉంటారో వాళ్ళనే ప్రజలు గెలిపిస్తారు. అందులో పవన్ కళ్యాణ్ ఉన్నా, కవిత ఉన్నా, లేకపోతే ఇంకొకరున్నా సరే మనం స్వాగతించాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఒక కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారంటే స్వాగతించాల్సిందే. అది మంచి పరిణామం కూడా, ప్రజాస్వామ్యం అది మంచి పరిణామం కూడా. ఓకే సార్, నమస్తే.